హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 26 డిసెంబర్ 2023 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 2830 హైగాను, లో వచ్చేసి 2790 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదానీ పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1050 గాను, లో వచ్చేసి 1015 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1115 గాను, లో వచ్చేసి 1075 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1260 గాను, లో వచ్చేసి 1220 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1690 గాను, లో వచ్చేసి 1655 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1010 గాను, లో వచ్చేసి 980 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1580 గాను, లో వచ్చేసి 1550 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1885 గాను, లో వచ్చేసి 1845 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 2585 గాను, లో వచ్చేసి 2550 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎస్బీఐ లైఫ్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1420 గాను, లో వచ్చేసి 1380 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1300 గాను, లో వచ్చేసి 1250 గాను నమోదు కావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇలా రేఖామాత్రంగా మనం కొన్ని కంపెనీకి సంబంధించిన స్టాక్స్ అప్డేట్స్ అయితే చూసినాం. ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉన్నా, లేదా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ యొక్క సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.